చెప్పమ్మా. హలో హలో. చెప్పమ్మా. ఇక్కడే ఉన్నాం, ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. అబ్బా దాని గురించి అసలు మర్చిపోయామమ్మా. ఎందుకు గుర్తు చేస్తాం మళ్ళీ? అఖిల్ కూడా నాతోనే ఉన్నాడు. సేఫ్గా వెళ్తున్నా ఉన్నా కదా. పెట్టే బాయ్. ఛా, ఏమైందిరా? ఆంటీ ఎందుకు కాల్ చేశారు? ఏమైంది అంత చిరాగ్గా ఉన్నావు? మనం వెళ్ళబోయే ప్లేస్ గురించి టెన్షన్ పడుతుందిరా. మా ఫ్యామిలీకి ఇంకా ఆ ప్లేస్కి మధ్య జరిగిన సంఘటన లేరా. అది మా యాన్సిస్టర్స్ నాటి కాలంలో మూఢనమ్మకాల మీద, చేతబడుల మీద నమ్మకం ఎక్కువ ఉండేది. వాళ్ళు దీనికోసం చాలా చెడుదారులు పట్టారు. కన్నపిల్లని చంపి నరబలి ఇస్తే గుప్త నిధులు దొరికాయని అప్పుడు వాళ్ళకి చాలా నమ్మకం. పార్వతి అని 18 ఏళ్ల అమ్మాయి మా ఫామ్ హౌస్లో పనిచేసేదిరా. ఆ అమ్మాయిని చంపి నరబలి ఇస్తే వాళ్ళకి గుప్త నిధులు దొరికాయని చాలా నమ్మకం ఉండేది. అందుకని మనం ఇప్పుడు వెళ్ళే దారిలో ఉండే ఒక చెట్టు కింద భయంకరంగా నరబలి ఇచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? తిరిగి వెళ్ళిపోదామా? ఏడ్చినాలే పద. అమ్మాయి అంట, బల అంట, అడివి అంట, నిధులంట. పదబండిది. సరే పద. ఇలాంటి కథలన్నీ ఎలా నమ్ముతారు అసలు? నీకు అలానే ఉంటుందిలేరా. అరే నువ్వు అన్నీ లైట్గానే తీసుకుంటే సీరియస్గా తీసుకోవు అసలు. అరే అరే అక్కడ ఏదో ఉందిరా. నీ బందరా, నీ బంద. ఇందాకెవరో పార్వతి అన్నా అది కానీ కనిపించిందా ఏంటి? నీకు నవ్వులాటగానే ఉంటుందిరా. ఆపరా. ఏం బాబు ఎందుకు అప్పే మళ్ళీ ఏం కనిపించిందమ్మా? సరేపా. అఖిల్ 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 ఎక్కడున్నారు? రే అఖిల్ 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 అరే అఖిల్ ఆటలు కాదు, రారా. అఖిల్ అఖిల్ పార్వతి అని 18 ఏళ్ల అమ్మాయి మా ఫామ్ హౌస్లో పనిచేస్తూ ఉండేది. చెట్టు కింద భయంకరంగా నరబలు ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోదామా? బుద్ధుందా? ఎప్పుడేం చేయాలి ఏం చేయకూడదు తెలీదా? శర్మ 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 అరే ఎక్కడికి వెళ్ళారా బాబు? లోపల అరుపులేంట్రా?